రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తూర్పు కాలవకట్ట రోడ్డులో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను పరిశీలించేందుకు ఆకస్మికంగా పర్యటించారు. రహదారి పక్కన భారీగా వ్యర్థాలు పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉండటంతో మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పూర్తిగా తొలగించే వరకు తాను అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రోడ్డు పక్కనే బైఠాయించి అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు సమావేశాల్లో ఉన్నారని మంత్రికి వివరించగా వెంటనే స్పందించిన మంత్రి అందరినీ ఇక్కడికే పిలవండి, అవసరమైతే ఇక్కడే సమావేశం పెట్టుకోండి అంటూ ఆదేశించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ యంత్రాంగం చెత్త తొలగింపు చర్యలు చేపట్టింది. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని మంత్రి హెచ్చరించారు. మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ నువ్వు లిఫ్ట్ చేయడం టెండర్ బిల్ ఇస్తాను. దేని టెండర్ బిల్ ఇస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ బిల్ ఇస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పారు టెండర్ బిల్ వాళ్ళని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తున్నారు. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నావా? ఇది మన ట్రాక్టర్లు మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది. దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి. నాకు దగ్గరే కూర్చుంటాను. ఏమైంది? మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు? రైట్, ఇక స్క్రీన్ పై చూస్తున్నాం. మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పర్యటనలో ఆకస్మికంగా కొన్ని తనిఖీలు చేపట్టారు. తూర్పు కాలువకట్ట రోడ్డులో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను స్వయంగా పరిశీలించి అక్కడున్న అధికారులకు చివాట్లు పెట్టారు మంత్రి. రహదారి పక్కన భారీగా వ్యర్థాలు పేరుకుపోయి ఉండటాన్ని మీరు చూడట్లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్. పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పూర్తిగా తొలగించే వరకు తాను అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టెండర్లు పిలవాలి అని అనుకుంటున్నామని అధికారులు చెబితే మనకు స్వయంగా ఒక వ్యవస్థ ఉంది. స్వయంగా వ్యవస్థ ఉన్నప్పుడు టెండర్లు పిలవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటూ కూడా అక్కడి అధికారులను మంత్రి ప్రశ్నించారు. దీంతో అధికారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. తాను అక్కడే బైఠాయించి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కదలనని చెప్పి అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా చాలా మంది సిబ్బంది, అధికారులు సమావేశాల్లో ఉన్నారని మంత్రికి వివరించే ప్రయత్నం అక్కడున్న అధికారులు చేస్తే స్పందించారు మంత్రి. అందరినీ ఇక్కడికే పిలవండి, ఇక్కడే సమావేశం పెట్టుకుందాం, ఇక్కడే మాట్లాడుకుందాం. ఈ సమస్యలు ఇన్నుంటే సమావేశ మందిరాల్లో కూర్చుంటే ఆ సమస్యలు పరిష్కారం కావు, క్షేత్రస్థాయిలోనే కూర్చొని మాట్లాడుకుందాం. మున్సిపల్ యంత్రాంగం చెత్త తొలగింపు చర్యలు ఎందుకు చేపట్టట్లేదు? ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మన బాధ్యత కాదా? ఎందుకు ఏం చేస్తున్నారు అధికారులు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదంటూ మంత్రి హెచ్చరించారు. మంత్రి హెచ్చరికలతో అధికార యంత్రాంగం హుటాహుటిన కదిలింది. ఆ చెత్త తొలగింపు చర్యలను చేపట్టింది. మనం లిఫ్ట్ చేస్తుంది. దానికి టెండర్ ఏంటి?